ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భక్తితో ఏ స్వల్ప వస్తువును ఒసంగినప్పటికీ తాను సంతుష్టిని పొందెదనని భగవానుడు పలుకుచున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. తాత్పర్యము: ఎవడు నాకు భక్తితో ఆకును కాని, పువ్వును కాని, పండును కాని, జలమును కాని సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధ అంతఃకరణుని యొక్క లేక పరమార్థ యత్నశీలుని యొక్క భక్తిపూర్వకముగా ఒసంగబడిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగించుచున్నాను, అనుభవించుచున్నాను. వ్యాఖ్య: పైన తెలిపిన పత్ర పుష్పాదులు బీదలకు, ధనవంతులకు, పండితులకు, పామరులకు సర్వులకును అందుబాటులో ఉన్న వస్తువులు. భగవత్ప్రీతిని బడయుటకు సామాన్యమైన వస్తువునైనను ప్రీతితో భక్తితో సమర్పించిన చాలునని ఈ శ్లోకము ద్వారా వెల్లడి అగుచున్నది. శక్తి లేని వారు మేము పెద్ద పెద్ద నైవేద్యములను దేవునకు సమర్పింపలేకపోతిమే అని దిగులు నొందరాదు. ఏలానినా భగవానుడు భక్తిని, హృదయ శుద్ధిని ప్రధానముగా ఎంచునే కాని వస్తువును కాదు. వాస్తవముగా చూచిన దేవునకు ఒకానొక వస్తువు యొక్క ఆవశ్యకత ఏమీనూ లేదు. బ్రహ్మాండములన్నీయూ వారి కుక్షియందే ఉండ ఇక వారికేమి కొరత? అయినను నిర్మల మనస్కులకు భగవానుడు 2 షరతులను నియమించేది. అవి ఏవి అనినా, 1 ఇచ్చువాడు పరిశుద్ధుడై ఉండవలెను. 2 ఇచ్చు దానిని పరమ భక్తితో ఇయ్యవలెను. మలిన చిత్తము కలవాడు ఏది ఒసంగినను తుదకు రాజ్యాదులను మేరు పర్వతమంత బంగారం ఇచ్చినను భగవంతుడు స్వీకరింపరు. శుద్ధ చిత్తము కలవాడు నిర్మలాంతఃకరణుడు కేవలం ఒక ఆకు ఇచ్చినను, పువ్వు ఇచ్చినను, పండు ఇచ్చినను, గరిటెడు నీరు ఇచ్చినను మహాసంతుష్టితో గ్రహించును. అట్లే భక్తి లేకుండా రత్నరాసులు ఇచ్చినను స్వీకరింపరు. భక్తితో చిల్లి గవ్వ ఇచ్చినను ఆనందముతో తీసుకొనును. ప్రేమగాని భక్తిగాని లేని దుర్యోధనుని ఇంట ఆతిథ్యమును నిరాకరించి దయ, ప్రేమ ఉట్టిపడుచుండు విదురుని ఇంట శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యమును స్వీకరించుట సర్వులకును విదితమే కదా. మరియు కుచేలుని అటుకులను పరమ ప్రీతితో వారు గైకొనిన సంగతియు అందరికీ తెలిసినదే కదా. దీనిని బట్టి భగవంతుని అనుగ్రహము మనుజుడు ఇచ్చు వస్తువు యొక్క గొప్పతనముపై కానీ విలువపై కానీ ఆధారపడి ఉండదనియు, అతని యొక్క మనస్తత్వము పైననే ఆధారపడి ఉండుననియు స్పష్టమగుచున్నది. అతని నిర్మల భక్తి, నిర్మల హృదయము వీనిపై కానీ ఆధారపడి ఉండదనియు, అతని యొక్క మనస్తత్వము పైననే ఆధారపడి ఉండుననియు స్పష్టమగుచున్నది. అతని నిర్మల భక్తి, నిర్మల హృదయము వీనిపైననే సర్వేశ్వరుని కృప ఆధారపడి ఉండును. కనుకనే ఎంతటి కోటీశ్వరులైనను, రాజాదిరాజులైనను, మహాపండితులైనను భగవంతుని అనుగ్రహమును కొందరు పొందలేక ఉండుటయు, వారి దయకు పాత్రులు కాకుండుటయు, చిల్లి గవ్వైనా లేక కౌపీనదారులై ఉండువారు పరమాత్మ యొక్క అపార కృపకు పాత్రులగుటయు చరిత్రయందు కానంబడుచున్నది. భక్తి, చిత్తశుద్ధి అను ఈ 2 భగవద్దృష్టిలో ప్రధానములు కానీ తక్కినవి కావు. అశ్నామి అని చెప్పుట వలన అట్టి భక్తితో ఇయ్యబడిన దానిని పరమాత్మ గ్రహించుటయే కాదు, అనుభవించునని, భుజించునని స్పష్టమగుచున్నది. ఆహా, భక్తులపై భగవానునకు ఎంతటి కరుణయో చూడుడు. ప్రయతాత్మనః అను పదమునకు నిర్మల అంతఃకరణుడని, ప్రయత్నశీలుడనియు అర్థములు కలవు.
యహ అని ప్రయోగించుట వలన ఎవరైనానో సరియే జాతి మత కుల విచక్షణ కానీ ధనిక దరిద్ర భేదము కానీ స్త్రీ పురుష భేదము కానీ లేక భక్తితో కూడి నిర్మల చిత్తుడై ఉండినచో ఆతడు ఒసంగినది సర్వేశ్వరుడు స్వీకరించునని తేలుచున్నది. భక్తి అనున్నది హృదయ శుద్ధి అనున్నది మోక్ష ప్రయాణమునకు టికెట్టు వంటిది. టికెట్టు చేతగలవారు ఎంత బీదవారైనను అల్ప కులస్థులైనను రైలు పెట్టెలో నిశ్చింతగా నిర్భయముగా ప్రయాణము చేసి గమ్యస్థానమును చేరగలరు. అట్లు కాక టికెట్టు లేనివారు ఎంత ధనవంతులైనను అధికారవంతులైనను పండితులైనను సౌందర్యవంతులైనను వారిని రైలు పెట్టెలో నుండి దింపివేయుదురు. వారు గమ్యస్థానమును చేరజాలరు. అట్లే మోక్ష ప్రయాణమును. కాబట్టి భగవత్కృపకు మోక్ష ప్రాప్తికి భక్తి చిత్త నైర్మల్యము అతి ప్రధానములై ఉన్నవి. ఈ విషయమును భగవానుడు ఈ శ్లోకము ద్వారా సుస్పష్టము చేసి ఉన్నారు. ముక్తికి అర్హత యోగ్యత ప్రధానమే కానీ తక్కిన విషయములు కావని ఇట రుజువు చేయబడినది. ఇట్టి బోధల వలన ప్రపంచంలో ప్రతి మానవుడును దైవ మార్గమున ప్రయత్నించుటకు అవకాశమేర్పడుచున్నది. దేవుని బిడ్డలని ముద్ర వేయబడిన వారు ఎక్కడనూ ఉండరు. అనన్య భక్తి కలవారే నిర్మల చిత్తము కలవారే దేవుని బిడ్డలు. అట్టి వారినే అతడు కరుణించును, వారికే ఆత్మజ్ఞానమును ప్రసాదించును. యమే వైష వృణుతే తేన లభ్యస్తస్థైష ఆత్మా వివృణుతే తనూ స్వాం అను ఉపనిషద్వాక్యము ఈ సత్యమునే తెలుపుచున్నది. భగవంతునకు పత్రమును విదురుడు ద్రౌపది భక్తితో వసంగి కృతార్థులైరి. భగవంతునకు పుష్పమును గజేంద్రుడు భక్తితో వసంగి కృతార్థులైరి. భగవంతునకు ఫలమును శబరి భక్తితో వసంగి కృతార్థులైరి. భగవంతునకు తోయమును రంతీదేవుడు భక్తితో ఒసంగి కృతార్థులైరి. భగవంతుడు దేనిని స్వీకరించును? భక్తితోనూ నిర్మల చిత్తముతోనూ కూడిన ఏ స్వల్ప వస్తువు పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ జలము కానీ ఒసంగినను ప్రీతితో స్వీకరించును. కాబట్టి భగవత్కృపను సంపాదించవలననిన ఏది ఆవశ్యకము? ఒకటి భక్తి, రెండు చిత్తశుద్ధి అను రెండునూ ఆవశ్యకములు. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.